హై వ్యూవర్స్, ముందుగా నమస్కారం చెప్పాలి నేను. ఎందుకంటే నేను ఈ ఛానల్ పెట్టిందానికి ప్రధాన ఉద్దేశం, నేను న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నప్పుడు నాకంటూ స్క్రిప్ట్ ఇస్తారు, ఎదురు ప్రాంప్టర్లో పెడతారు. ఏడుంటే అదే నేను చదవాలి. ప్రతిధ్వనిలో కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను కదా, నాకు కొన్ని క్వశ్చన్స్ ముందే ఇస్తారు. నేను వాటిని నా ఓన్ వేలో ఫ్రేమ్ చేసుకొని కొన్ని ఎడిషన్స్ అవన్నీ పెట్టుకుంటా. అండ్ ప్రతిధ్వని షో మీరు మొత్తం అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు కానీ అంతకుముందు కానీ నాకు తెలిసి అంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు, పరకాల ప్రభాకర్ కూడా నాకు తెలిసి అక్కడ ఉన్నది అడిగేవాడు. నాకు తెలిసి జయప్రకాష్ నారాయణ అక్కడ ఉన్న అడిగితే మళ్ళీ మధ్యలో సొంత అడిగేవాడు. నేను అలా చేసేవాడిని. సరే, వాళ్ళ టాపిక్ వద్దు, నా వరకు చెప్తా. ఈవెన్ రామోజీరావు గారు సైతం నా క్వశ్చనింగ్ స్టైల్ చూసేసి బాగుంది, ఆ కుర్రాడిని అలాగే చేయనివ్వండి అన్నారంట. దాన్ని మాకు వచ్చినటువంటి ప్యానలిస్టులు వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, చాలా బాగా చేస్తున్నాడండి అతను, సొంత ప్రశ్నలు అడుగుతున్నాడు, మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నాడు, కరెక్ట్ చేస్తున్నాడు మమ్మల్ని కూడా అని. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తానంటే, ఈ ఛానల్ పెట్టిన ప్రధాన ఉద్దేశం ఏంటి చెప్పనా, నాకు ఈటీవీ ప్రతిధ్వని వచ్చిన ఫ్రీడమ్ మీతో ఎక్కడ రాలా. అంటే ఫ్రీడమ్ అంటే క్వశ్చన్స్ అడగమనే వాళ్ళు, ఏదైనా చెప్పమనే వాళ్ళు తప్ప, వాళ్ళకి లైన్ ఉండిద్ది, ఆ లైన్ దాటి వెళ్ళకూడదు. ఈనాడు కూడా అలాగే అనుకోండి. దెన్ లైన్ దాటి వెళ్ళినా సమాజానికి కరెక్ట్ వేళ నేను చెప్పాల్సింది చెప్పాలి అనిపించినప్పుడు ఒక ఛానల్ ఉండాలి. అన్నీ కలిసి వచ్చాను అనుకుందాం. ఏపీసీడీ చేసినట్టు తీసుకెళ్ళటం. దెన్ రామోజీరావు గారు ఇదేంటి ప్రతిధ్వని చేస్తూ బయట కూడా అనాలిసిస్లు ఇస్తున్నామంట, వీడియోస్ ఇస్తున్నామంట, అదే ఇదే ఒకటే డిసైడ్ అవ్వంటే, డబ్బులు సరిపోసారంటే మరి నీ ఇష్టం అమ్మంటే బయటకు రావటం. ఇంకా అదే సమయంలో కరోనా, ఫ్యామిలీ ఇబ్బంది ఇవన్నీ చూసేసి ఇప్పుడు ఏం చేయలేంటే ఒక ఛానల్ పెట్టా. ఆ రోజు ఒకటే డిసైడ్ అయ్యా, నేను న్యూస్ ఛానల్స్లో ఉన్నప్పుడు ఏదైతే మిస్ అయ్యానో, నేను వీడియోలు అవన్నీ చూస్తూ, ఛానల్స్ అన్నీ చూస్తూ, ఇదేంటి చెప్పాల్సిన చెప్పట్లా, ఇదేంటి వాళ్ళకి కూడా గౌరవం ఇస్తున్నారు, ఇదేంటి దానికి కూడా గౌరవం ఇస్తున్నారు అనిపించినప్పుడు నాకు అనిపించింది, ఉన్నది ఉన్నట్టుగా చెప్దాం. ధర్మంగా ప్రాథమిక హక్కులని ఉల్లంఘించకుండా, చట్టాలను ఉల్లంఘించకుండా ఏం చేయాలి ఏంటన్నప్పుడు ఉన్న విషయం చెప్తూనే ఎవరికి ఎటువంటి గౌరవం ఇవ్వాలి ఏంటన్నది అదే నేను చేస్తూ ఉన్నా. అందుకే జగన్ విషయంలో కానీ, వైసీపీ విషయంలో కానీ, టీడీపీ అయినా, జనసేన అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ట్రంప్ అయినా, వాడి తాత అయినా, ఎవడైనా కానీ తప్పు చేస్తే తప్పుడు ఎదవా, తప్పుడుది అని అంట, ఒప్పు చేస్తే గౌరవంగా రెస్పెక్ట్ ఇస్తా. కొన్నిసార్లు సింగులర్ ప్రొనౌన్స్ చేయాల్సి వచ్చేది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, రేవంత్, జగన్, కేసీఆర్, ప్రెసిడెంట్, ట్రంప్, ఒబామా, బిన్ లాడెన్, లైక్ ఇలా అలా సింగిల్గా పలకడం ఏంటంటే న్యూస్లో ఫార్మాట్ అది అంతే తప్ప వారికి అది గౌరవం ఇవ్వకుండా ఉండటం కాదు. ఆ పక్కన గారు అని పెట్టినంత మాత్రాన వాళ్ళ గౌరవం తగ్గటం కాదు, న్యూస్ ఫార్మాట్లో భాగం అది. ఆ పక్కన వాడు, అది, వీడు, కొడుకు, అది అనేది వాళ్ళు తిడతాం అన్నట్టు. అది, వాడు, వీడు అంటున్నప్పుడు వాళ్ళ బతుకు అంతే అని వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అంతే. రెస్పెక్ట్ కూడా అంటారు దాన్ని, వాళ్ళ క్యారెక్టర్కి మనం ఇవ్వాల్సిన ఇదే అన్నట్టు అంతే. అలా మార్నింగ్ 3 నిమిషాలు అయిపోయింది. మీలో చాలామంది బోర్ కొట్టి ఉండొచ్చు ఈ పాటికి, బట్ మొత్తం చూసినట్టు క్లారిటీ ఉండేది. ఇది ఎంత ఎందుకు చెప్పానంటే, రీసెంట్ టైమ్స్ నాకు కొన్ని కామెంట్స్ చాలా హట్టింగ్ ఉన్నాయి. నేను ఎందుకు ఈ ఛానల్ పెట్టాను, వీళ్ళకి అసలు ఏం అర్థమవుతుంది ఏంటని. అవతల వాడు తప్పు చేస్తే వాడిని ఏం అనొద్దా అంట, రెస్పెక్ట్ ఇవ్వాలంట. ఎవరికి ఇవ్వాలి రెస్పెక్ట్, దేనికి ఇవ్వాలి రెస్పెక్ట్? పక్కా ప్రూఫ్లు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. గతంలో ఆల్రెడీ వీళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి, అయినా సరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మార్నింగ్ నమ్రతని, ఆ డాక్టర్ని నేను అది అన్నాను, ఇది అన్నాను, సంతలేదు అంతే. బూతులు కూడా ఎట్లా, నాకు బూతులు కూడా రావు. దానికి కూడా మీకు డాక్టర్ రెస్పెక్ట్ ఎవరా, అది అంటారేంటి, అది ఆమె చాలా సిన్సియర్, అది అనేది పళ్ళు రాళ్ళ కొట్టాలి నిజంగా అటువంటి వాళ్ళు. దాని మీద గతంలో కేసులు నమోదైనవి. ఈయన మన దగ్గర కామెంట్ కూడా పెట్టారు, ఎంతమందిని ఎలా మోసం చేసింది ఏంటో. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ తేలింది ఏంటి, అసలు సరోగసి లేదు, బొక్కలేదు అక్కడ. ఆ రాజస్థాన్ చెందిన దంపతులని ఎంత దారుణంగా మోసం చేసిందంటే, ఇది అస్సాంకి చెందినటువంటి ఓ మనిషి దగ్గర 90,000 రూపాయలకి బిడ్డను కొని, ఓకేనా, ఆ బిడ్డను వైజాగ్లో ఉంచినటువంటి వాళ్ళ దగ్గర మీ ద్వారానే సరోగసి ద్వారా అక్కడ పెట్టాను, దెన్ ఆ బిడ్డ ఈ బిడ్డ మీ బిడ్డని ఇచ్చి దొంగ డిఎన్ఏ సర్టిఫికెట్ అండ్ దొంగ డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ ఇచ్చింది. దొంగ అన్నీ ఫేక్. బట్ ఆ పిల్లలు వాళ్ళు 30 లక్షలేమో ఈ సరోగసి ప్రాసెస్ మొత్తం 30 లక్షలు కట్టారు. తర్వాత సిజేరియన్ అయింది, చాలా పెద్ద ప్రాబ్లం ఏందని చెప్పేసి అక్కడ ఉన్న ఇంకో మనిషి తోడున్నారు ఆమెకి అని అక్కడ మళ్ళీ 10 లక్షలు, మొత్తం 40 లక్షల పైచలకు వసూలు చేసింది. తిప్పి కూడా ఆయన ఖర్చు ఎంత, 90,000 పెట్టి బాబును కొంది. ఈ మధ్యలో అటు ఇటు అయితే ఒక 10,000 అంటే 1,00,000. దీనిని ఏమనొద్దు. ఈరోజు పోలీసులు విచారణ చేస్తే షాక్ అసలు వాళ్ళు.
ఐవీఎఫ్ లేదు, టెస్ట్ ట్యూబ్ లేదు, సరోగసి లేదు. పిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అక్కడ కొని ఇక్కడ ఇవ్వటం, ఇక్కడ కొని అక్కడ ఇవ్వటం. గతంలో ఈమె సెంటర్ సీజ్ చేశారు, మరలా వేరే దొంగ లైసెన్స్తో నడిపిస్తుంది. ఈమె కొడుకు స్టాఫ్ లైక్ వీళ్ళంతా. ఇప్పుడు చెప్పండి ఏమనాలి అసలు ఇటువంటి వాళ్ళని? ఎటువంటి వాళ్ళు కూడా గౌరవిస్తూ కూర్చుందామా? నేను మరలా చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఫ్రాంక్గా చెప్తున్నా, ఇదైతే మాత్రం ఎప్పుడు పోతాం ఏంటో మనకే తెలియట్లేదండి. మీకు పుట్టిన పిల్లలైతే హ్యాపీగా బతికేయండి. పిల్లలు పుట్టలేదా ఏం పర్లే, ఆ దేవుడు మీరు మీ అనుకున్న వాళ్ళు ఇదే మీ ప్రపంచం. చక్కగా టైంకి తినండి, మంచిగా చదువుకోండి, బుక్స్ నేనేది హ్యాపీగా నచ్చిన సినిమాలకు, ట్రావెలింగో, దేవుళ్ళ గుళ్ళో లైక్ అవేలు వెళ్ళండి. ఓ భయంకరంగా హాస్పిటల్ చుట్టూ తిరిగేసి వేలకు వేలు లక్షల లక్షలు డబ్బులు దించుకోవటాలు, ఐవీఎఫ్లు, సరోగసీలు, టెస్ట్ ట్యూబ్లు అవసరమా? నేను మళ్ళీ చెప్తున్నా, బిడ్డలు లేనోకి తెచ్చింది ఆ బాధని మీరు అనొద్దు నన్ను, ఓకేనా? నాకు పెళ్లి కాకపోయినా మా అక్క పిల్లలు, చెల్లి పిల్లలు, నా పిల్లలు అనుకుంటాను కాబట్టి నేను చెప్తున్నా. ఏదో రోజు వాళ్ళకు కూడా రెక్కలు వస్తే వాళ్ళ జీవితం వాళ్ళు వెళ్తారు. ఈవెన్ ఇప్పుడు నాకైనా ఒక తోడుకలో నాకు అనిపించినా సరే మరలా నాకు ఒకటి అనిపించేది, నాకు వే ఆఫ్ ఇది నాకు ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ ఇది వాళ్ళకి ఉండిద్ది. ఇప్పుడు మరలా కొత్తగా నా లైఫ్లోకి వచ్చి వాళ్ళు చేసేది ఏముంది, నేను చేసేది ఏముంది, వద్దులే ఇలా హ్యాపీగా ఇలాగే వెళ్ళిపోదాం అంతే. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, మరలా చెప్తున్నా, ఎవరిని పెడితే వాళ్ళని నమ్మి ఈ పిల్లల కోసం, ఎవరిని పెడితే వాళ్ళని నమ్మి డబ్బుల కోసం, ఎవరిని పెడితే వాళ్ళని నమ్మి ఉద్యోగాల కోసం మోసపోవద్దు, బలి కావద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. సో మొత్తానికి సరోగసీ లేదు, టెస్ట్ ట్యూబ్ లేదు, ఏమి లేదు. వేరే వాళ్ళకి పుట్టిన బిడ్డని ఇలా బిడ్డ అని చెప్పేసి దొంగ డిఎన్ఏ సర్టిఫికేట్లు అవన్నీ ఇచ్చింది. బట్ ఆ పిల్లడికి తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటే ఎందుకు ఇలా అవుతుందంటే చెక్ చేస్తే క్యాన్సర్ అని తేలింది. క్యాన్సర్ అసలు ఎలా ఏంటని చెప్పి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అసలు ఈ పిల్లోడే కాదు. ఎవరు ఏంటంటే అసలు ఈ సృష్టి, ఈ నమ్రత, ఈ బ్యాచ్కి అసలు లైసెన్సే లేదు. అండ్ గతంలో కూడా వీళ్ళ మీద బోల్డ్ అని కేసులు. ఇప్పుడు చెప్పండి, రెస్పెక్ట్ ఎత్తు కూర్చుందామా? నేను అందరూ అన్నాను, కొందరు అన్నానా? కొందరం కూడా కాదు, ఇటువంటి ఆమెను మాత్రం అంట. ఈవెన్ పాలిటిక్స్లో కూడా, పొలిటీషియన్స్లో కూడా అడ్డదిడ్డగా నోరు పారేసుకునే ఎదవలని ఏదన్నా అంట. ఆడల విషయంలో రోజు ఎంత దరిద్రంగా వలగరగా మాట్లాడిద్దండి. నేను అసలు ఆమెను ఎప్పుడన్నా ఏదన్నా అన్నానా? బయట కూడా కొంతమంది ఆడవాళ్ళను కూడా గొరహత్య ఘోరంగా చంపితేనో ఏదైనా చేస్తున్న వాళ్ళని ఏదైనా ఒక మాట అంటాను తప్ప, చెత్తమండానో ఇంకా అంతమంది నాకేం వస్తే బూతులు చెప్పండి. ఈ వీడియోలో నేను మెయిన్ మెన్షన్ చేస్తుంది ఇదేనండి. నా బాధ అంతా ఏంటంటే, ప్రతి ఒక్కరిని జడ్జ్ చేద్దాం, ప్రతి ఒక్కరిని సరిచేద్దాం. అరే మన కామెంట్ రిప్లై ఇస్తాడు కదా, సలహా ఇచ్చేద్దాం. నేను మరలా చెప్తున్నా, మీ ఫీడ్బ్యాక్ ఏమంటే ఇవ్వండి, మీకు ఎంత తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంత తప్ప నా సహనాన్ని పరీక్ష పెట్టకండి. నేను ఓపిక ఇప్పుడు చెప్తున్నా, ఒక్క నిజం చెప్తున్నా నా గురించి. నాకు సలహాలు ఇచ్చేలాంటి చిరాకు. ఒకవేళ సలహా ఇవ్వటం కూడా ఎలా ఉండాలంటే, నేను చేస్తానికి ఒక ఎడిషనల్గానో లేదు అన్నప్పుడు నాకు బాగా తెలిసిన వాళ్ళు అయ్యండి, లేకపోతే నా గురించి వాళ్ళు బాగా తెలిసేయండి, ఈ సలహా వల్ల అతను బాగుపడతాడు, అది ఈ సలహా హెల్ప్ అయ్యింది. అలా మీలో కూడా ఎవరినిచ్చే సలహా కూడా అది నాకు ఎడిషనల్గా హెల్ప్ అయితే ఖచ్చితంగా తీసుకుంటా. చీటికి వాటి సలహాలు ఇస్తూ ఉంటారు ఊరుకోరక, అటువంటితో నాకు కంపరం అన్నమాట. దట్టు నేను చేసే పని నాకు ఫుల్ క్లారిటీ ఉన్నప్పుడు, అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఆపి అలా చేయి, ఇలా చేయి, ఆ డ్రెస్సు, ఈ డ్రెస్సు, అది అంటే గొప్ప పగల కొట్టిపోతుంది నా. నేను ఎందుకంటే నా తమ్ముల్స్ కూడా నేను బయట ఊరికే నేనే చేసుకుంటాను. అండ్ అంతిమంగా వీడియోస్ సంబంధించి కూడా కంటెంట్ కూడా మొత్తం నేనే గ్యాదర్ చేసుకుంటాను. మరి తప్పులు ఉంటూ ఉంటాయి, నేను సరి చేసుకుంటాను కాదనట్లా. నేను చేసిన కరెక్ట్ అయినా నేను అన్ని క్రాస్ చెక్ చేసుకొని చేసినా దాన్ని కూడా వంకలు పెడుతూ సలహాలు ఇస్తూ ఉంటే అస్సలు నచ్చదన్నమాట. ఈ విషయం నాకు క్లోజ్ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇకనైనా నాకు మీరు రెస్పెక్ట్ ఇచ్చిన పైన పర్లే, ఆ వీడియోస్ని చూసారా, అందులో కంటెంట్ కరెక్ట్గా మీ బ్రెయిన్లోకి తీసుకోండి. మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ ఉంటే ఇవ్వండి, ఓకేనా? ఖచ్చితంగా నేను తీసుకుంటా. దాని తగ్గట్టు నేను సరి చేస్తా, ఎడిషనల్ ఏమైనా ఉంటే చూసుకుంటా. అంతేగా నేను మరలా చెప్తున్నా, ఎవరిని పడితే వాళ్ళు నమ్మి మోసపోవద్దు, అండ్ ఎవరికి పడితే ఉచిత సలహాలు అసలే పోవద్దు.